ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2024-25 ఆర్థిక సంవత్సరంలో స్థిర ధరల ప్రకారం దేశంలోనే అత్యుత్తమ ఆర్థిక వృద్ధిని కనపరిచింది. రాష్ట్రం సాధించిన 8.21% వృద్ధి రేటు దేశంలోని ప్రధాన రాష్ట్రాలలో రెండవ అత్యధికం. ఈ విషయాన్ని కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు శాఖ తాజాగా విడుదల చేసిన తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ జాబితాలో మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడు 9.69% వృద్ధి రేటుతో మొదటి స్థానంలో కొనసాగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ సాధించిన ఈ గణనీయమైన వృద్ధి దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక సానుకూల సంకేతంగా నిలుస్తుంది. ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్ తన ఆర్థిక వృద్ధి పథంలో స్పష్టమైన మెరుగుదలను కనపరిచింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో అంటే 2023-24 సంవత్సరంలో నమోదైన 6.19% వృద్ధి రేటుతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.02% అధికంగా అంటే 8.21% వృద్ధిని నమోదు చేయటం ఇక్కడ విశేషం. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటుంది అనడానికి నిదర్శనం. ఇక ప్రస్తుత ధరల విభాగంలో రాష్ట్ర వృద్ధి రేటు మరింత ఎక్కువగా అంటే 12.02%గా నమోదైంది. ఇది ద్రవ్యోల్బణం ఇతర ఆర్థిక అంశాల ప్రభావాన్ని సూచిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక వృద్ధి రేటులో దేశంలోనే రెండో స్థానానికి చేరుకోవడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన తన అధికారిక ఎక్స్లో ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్ అంటూ ఆయన తన ఆనందాన్ని ప్రజలతో పంచుకున్నారు. గతంలో రాష్ట్రం ఎదుర్కొన్న ఆర్థిక సవాళ్ల నుంచి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్మాణాత్మక చర్యల ఫలితంగానే ఈ స్థాయి వృద్ధి సాధ్యమైందని ఆయన గట్టిగా విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ అద్భుతమైన విజయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలందరి సమిష్టి కృషి విజయంగా అభివర్ణించారు. రాష్ట్ర ప్రజలకు తన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ రాబోయే కాలంలో బంగారు భవిష్యత్తును నిర్మించుకోవడం కోసం అందరూ కలిసి ఐక్యంగా ప్రయాణం సాగిద్దామని ఆయన ఉద్బోధించారు. రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన పాలనా విధానాలు, ప్రజల నిరంతర సహకారం ఈ అసాధారణ ఫలితాన్ని అందించాయని ఆయన కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో మరింత అభివృద్ధిని సాధించి రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలుపుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన ఈ తాజా నివేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సరైన మార్గంలో పయనిస్తోందని స్పష్టంగా తెలియజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న అభివృద్ధి, సమర్థవంతమైన సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నాయని ఈ వృద్ధి గణాంకాలు నిరూపిస్తున్నాయి. ఈ వృద్ధి రేటు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి, ఉపాధి అవకాశాలను పెంచడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.